వేల్ రికార్డ్స్ మీద ఆడియో రిలీజ్ చేసుకుంటున్న ఈ తుంగభద్ర సినిమా ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నమస్కారం అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పాటలన్నీ వింటున్నాను, ఇంకా 2 పాటలు వినాల్సి ఉంది. నాకు బాగా నచ్చింది ఫస్ట్ సాంగ్, బాగా నచ్చింది. హరి గారు రండి. ఫస్ట్ సాంగ్ బాగా నచ్చింది. తర్వాత లాస్ట్లో మీరు పెర్ఫామ్ చేసిన పాట కూడా నచ్చింది. అందులో వైలెంట్ బిట్ చాలా అద్భుతంగా ఉంది. అది వింటుంటే ఎక్కడో వినట్టు అనిపించింది. అది ఏంటంటే సాయి గారు మాకు ముందరే వినిపించారు ట్రైలర్ ఒకటి, చిన్న టీజర్ లాంటిది. అందులో చాలా హాంటింగ్గా ఉంది వైలెంట్ బిట్ అని అప్పుడే అనుకున్నాం మేము. సాయి గారు ఈ హరిని మా ఇంటికి తీసుకొచ్చారండి. తను ట్యూన్స్ కంపోజ్ చేసేటప్పుడు ఆ ట్యూన్స్ ముందర వినిపించడం, నా ఒపీనియన్ తీసుకోవడం, చాలా చక్కగా ఉన్నాయి. మంచి మెలోడీ ఉంది. అయితే మెడ్రాస్లోనే పుట్టి పెరిగి అక్కడ చెన్నై మ్యూజిషియన్స్ ఉండే స్టాండర్డ్ ఉంది. ఎవరి అబ్బాయి అంటే మన ఊరి అబ్బాయి అండి, అక్కడ వెస్ట్ గోదావరి అని చెప్తే నాకు ముందర ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ అంతా కూడా, హరి పద్ధతి అంతా కూడా చెన్నైలో పుట్టి పెరిగి అక్కడే సంగీతం నేర్చుకున్న పద్ధతులు అనిపించింది. అందుకని ముఖే సరస్వతి అంటారు, ఏ పుట్టలో ఏ పావుందో అని సామెత అందుకే వచ్చింది. ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్. పాటలన్నీ బాగున్నాయి. ఇంకా 2 పాటలు వింటాను. తినబోతూ రుచులు అడిగినట్టు రికార్డింగ్ ఎలా చేశారు ఈ సినిమాకి? ఆ చేయడంలో ఉన్న ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. ఉంది సార్. నాకు మా అనుక్షణం మీరే గుర్తొచ్చారు, భయం వేసేది. ఎందుకంటే ఏం చేసినా మీకు వినిపిస్తారు సార్ ఫస్ట్. సో ఇప్పుడు ఎలా చేయాలి, కీరవాణి సార్కి నచ్చేలాగా ఎలా చేయాలి అని, ఫస్ట్ ఆడియన్స్కి నచ్చేలాగా, నాకు నచ్చేలాగా సార్, మీకు నచ్చేలాగా ఎలా చేయాలని భయపడింది సార్ చాలా మటుకు. సో అయితే బాగా కుదిరి అనుకుంటున్నాను సార్. మీరు ఒకసారి విని ఎలా ఉందో చెప్తే సంతోషపడతాను. బట్ ఎనీవే, ఈ సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు నాకు ఆ విజువల్స్ చూస్తే ఏమనిపించిందంటే, స్టేజ్ మీద మంచి మెలోడీ మీరు పాడుతుండగా వైలెన్స్ ఉన్నట్టు, మంచి ప్రేమ కథలో వైలెన్స్ కూడా ఉంటుందని అనిపించింది నాకు. సో కొంత అర్థమవుతుంది, చూస్తే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ హరి. తర్వాత చిన్న మాట, మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా కూడా ట్రై చేయండి. వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. రాజమౌళి గారు ఎలా తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ ప్రైడో, అలాగే ఈయన లాస్ట్ ఇయర్ 3 మూవీస్ తీశారు. దట్స్ నాట్ ఎ జోక్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ రిలీజింగ్ 3 మూవీస్ ఇస్ నాట్ ఎ జోక్, అండ్ ఆల్ ద 3 మూవీస్ ఆర్ సక్సెస్ఫుల్ మూవీస్. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సాయి.